గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కార్తీక్. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. పల్లవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నువ్వెంతో మందికి సేవా కార్యక్రమాలు చేస్తుంటే రాకుండా నిన్ను అభినందించకుండా ఎలా ఉండగలనయ్యా? థ్యాంక్ యూ సార్. సార్, మీ చేతుల మీదుగా అందరికీ బట్టలు పంపిణీ చేద్దాం రండి సార్. షూర్ కార్తీక్, పద. ఏమండి, కేక్ కట్ చేయండి. కట్ చేయి కార్తీక్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. తినండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కార్తీక్. థ్యాంక్ యూ సార్. చూడు కార్తీక్, మనుషుల్లో నేను అనే స్వార్థం పెరిగిపోయి సాయం చేసే గుణం దాదాపు చచ్చిపోయింది. అలాంటిది నువ్వు ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 4 ఏళ్లుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నావు. కీప్ ఇట్ అప్ మ్యాన్, యు ఆర్ రియల్లీ గ్రేట్. ఈ గొప్పతనం నాది కాదు సార్, చనిపోయిన నా భార్య పల్లవిది. పల్లవిదా? ఎలా? అవును సార్, ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాని ద్వారా అనాథ పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి సేవ చేయాలనేది తన ఆలోచన. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. కానీ అంతలోనే ఆ దేవుడు తన్ని తీసుకెళ్ళిపోయాడు. ఐఎమ్ సో సారీ కార్తీక్. పర్వాలేదు సార్, తను లేకపోయినా తన పేరు మీద చేస్తున్నాను. తను లేకపోయినా తన కళ మాత్రం సజీవంగా బతికుండాలని అనుకున్నాను. అందుకే బ్రతికిస్తున్నాను. తన పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టాను. తను చేయాలనుకున్న సేవల్ని తన పేరు ద్వారా చేస్తున్నాను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా పల్లవి పేరు, తన ఆశయం ఎప్పుడూ సజీవంగానే ఉంటాయి.
వావ్, సూపర్ మిస్టర్ కార్తిక్ కృష్ణ, అమేజింగ్, శభాష్. నీకు ఒక చిన్న విషయం చెప్తాను, విను. ఒక పులి జింక పిల్లని చంపేసి అక్కడున్న మిగతా జంతువులన్నింటికీ బిస్కెట్లు, చాక్లెట్లు పంచిందంట. దాంతో జింకని పులి చంపిన విషయం అందరూ మర్చిపోయి పులిని దేవుడు అని చప్పట్లు కొట్టి పొగడటం మొదలుపెట్టారట. ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా సేమ్ టు సేమ్ అదే మిస్టర్ కార్తిక్ కృష్ణ. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం మాట్లాడుతున్నాను. వీళ్ళందరికీ తెలియని నీ నిజస్వరూపం గురించి మాట్లాడుతున్నాను. అత్తయ్య, ప్రతిసారి ఇలా వచ్చి గొడవ చేయటం మీకు అలవాటైపోయింది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్ళిపోవడానికి రాలేదు మిస్టర్ కార్తిక్ కృష్ణ. నా కూతుర్ని చంపిన నీ మీద ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నిన్ను శిక్షించి కూతుర్ని పోగొట్టుకున్న ఈ తల్లికి న్యాయం చెయ్యమని మీడియా ముఖంగా అడగడానికొచ్చాను. ఏమండి, మీ అమ్మాయి గారి పేరు మీద ఆయన 10 మందికి సాయం చేస్తున్నారు. దయచేసి ఆయన మంచి మనసుని మీరు అర్థం చేసుకోండి. అంతేగాని ఇలా 10 మందిలో పరువు తీయకండి ప్లీజ్. ఏయ్, అతని అసలు రంగు నీకు తెలీదు. నీకు చెప్పినా నువ్వు వినలేదు. నా కూతురికి పట్టిన గతి నీకు పట్టకుండా నిన్ను కాపాడతాను. నువ్వు నోరు మూసుకొనుండు. ఏమండి, మీకు దండం పెడతాను, అందరి ముందు ఆయన అవమానించకండి. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. ఏయ్, ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్వు మాట్లాడకు. ఎస్పీ గారు, డిఎస్పీ కార్తిక్ కృష్ణ మీద నేనిస్తున్న కంప్లైంట్ ఇది, తీసుకోండి. ఈ కార్తిక్ కృష్ణ నా కూతుర్ని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుని సంవత్సరం తిరగకుండానే చంపేశాడు. కార్తిక్ కృష్ణ, వాట్ ఈస్ దిస్? సారీ సార్, నా భార్య పల్లవిని ఎవరో యాక్సిడెంట్ ద్వారా చంపేశారు. ఈ విషయం ఎంత చెప్పినా నా మీద కోపంతో మా అత్తయ్య గారు అర్థం చేసుకోవట్లేదు. అంతేకాదు, పల్లవి ప్రాణాలు పోవడానికి నేనే కారణం అని నిందిస్తున్నారు. నింద కాదు, అదే నీ నిజ స్వరూపం. నా కూతుర్ని నువ్వే పొట్టన పెట్టుకున్నావు అని ఆరోపించడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? కేసుని ఎంక్వైరీ చేసే విషయంలో ఇతను చూపిస్తున్న నిర్లక్ష్యం. అంటే నా కూతురు చనిపోయి 4 ఏళ్లు దాటింది సార్. ఈ డిఎస్పీ కార్తిక్ కృష్ణ చెప్పినట్టు నా కూతుర్ని వేరెవరో యాక్సిడెంట్ చేసి చంపేసుంటే ఆ హంతకులెవరు? 4 ఏళ్లుగా ఆ హంతకుల్ని ఈ డిఎస్పీ కార్తిక్ కృష్ణ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మిస్టర్ కార్తీక్ కృష్ణ, ఆవిడడిగే ప్రశ్నలకి నువ్వు ఏమని సమాధానం చెప్తావు? ఒక ఎస్పీగా నేను కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. 4 ఏళ్ళైనా సరే నిందితులను నువ్వు ఎందుకు పట్టుకోలేకపోయావు? ఎలాంటి ఎవిడెన్స్ దొరకకుండా హంతకురాలు చాలా తెలివిగా యాక్సిడెంట్ ప్లాన్ చేసింది. స్పాట్లో
ఒక చిన్న పెయింటింగ్ క్లూ దొరికింది. ఆ చిన్న ఎవిడెన్స్ ద్వారా హంతకురాలను పట్టుకోవటం పెద్ద సవాల్గా మారింది సార్. హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ కార్తీక్ కృష్ణ, హ్యాట్స్ ఆఫ్. నీలో భార్యని చంపేసే క్రిమినలే కాదు, కట్టుకథలు అల్లే రైటరు, భయంకరంగా జీవించే నటుడు కూడా బాగా ఉన్నాడని అర్థమవుతోంది. అత్తయ్య, అవును, పెద్ద పెద్ద కేసుల్నే వారం 10 రోజుల్లో ఛేదించి అవతల పడేస్తున్నావు కదా. అలాంటిది ఒక చిన్న యాక్సిడెంట్ కేసుని 4 ఏళ్లైనా నువ్వు ఛేదించలేకపోయావా? అబద్ధం చెప్తే నమ్మేలా ఉండాలి మిస్టర్ కార్తీక్ కృష్ణ. అది కూడా నిజమే కదా మిస్టర్ కార్తీక్. 4 ఏళ్లైనా కూడా ఈ కేసును ఛేదించలేకపోవడం నిజంగానే అసమర్థతే కదా. అసమర్థత కాదు సార్, నేరం నుంచి తప్పించుకోవడానికి అతను చూపిస్తున్న తెలివితేటలు. త్వరలోనే పల్లవిని చంపిన హంతకురాల్ని పట్టుకొని తీరతాను. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. ఇక మీరు వెళ్ళండి. ఆపో. సరిగ్గా 1 నెల రోజుల క్రితం ఇదే మీడియా సమక్షంలో చెప్పావు. అబద్ధాలని మీరు నిరూపించాలంటే మీ భార్య చావుకి కారణమైన హంతకుణ్ణి మీరు పట్టుకోవాలి కదా, లేదంటే ఆవిడ మీ మీద చేసిన ఆరోపణలు నిజమవుతాయి కదా. మీడియా సాక్షిగా చెప్తున్నాను, ఈ లోకం అంతటికీ చెప్తున్నాను. కేవలం 15 రోజుల్లోనే ఆ హంతకురాల్ని పట్టుకుని తీరుతాను. పదిహేను రోజుల్లోగా పల్లవిని చంపిన హంతకుల్ని పట్టుకోలేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేస్తాను అని. మరెక్కడ నువ్వు పట్టుకున్న పల్లవి హంతకులు? చెప్పు, హంతకులెక్కడా? హంతకుల్ని పట్టుకోకపోతే రాజీనామా చేస్తానని చాటింపేసి చెప్పావు కదా. చెప్పు, మరి నువ్వు ఎందుకు రాజీనామా చేయలేదు? చెప్పు. ఎస్పీ గారు, మీరే చెప్పండి. మాట మీద నిలబడని ఇతని మాటని నేనెలా నమ్మాలి? వాట్ ఈస్ దిస్ కార్తీక్? సారీ సార్, విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ నా భార్యను చంపిన వాళ్ళని నేను ఖచ్చితంగా పట్టుకుంటాను. ఎస్పీ గారు, అబద్ధాలతో ఇతను మిమ్మల్ని కూడా మభ్యపెట్టాలని చూస్తున్నాడు. మభ్యపెట్టం కాదత్తయ్య, నిజం చెప్తున్నాను. కానీ ఆల్రెడీ మాట తప్పిన నీ మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం లేదు మిస్టర్ కార్తిక్ కృష్ణ. ఎస్పీ గారు, నాకు ఒక్కగానొక్క కూతురండి. నా కడుపు కోతకి న్యాయం చెయ్యమని 4 ఏళ్లుగా మీ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కనీసం మీరైనా ఈ కన్న తల్లి బాధని అర్థం చేసుకోండి. నా కూతురి చావుకి ఈ కార్తిక్ కృష్ణే కారణం. మీరు ఎంక్వైరీ చేసి ఈ తల్లికి న్యాయం చెయ్యండి. లేదంటే నేను మీ ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. చూడు మిస్టర్ కార్తీక్ కృష్ణ, ఇది నీకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, మన డిపార్ట్మెంట్ మీద ప్రజలకున్న నమ్మకానికి సంబంధించిన విషయం. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా నీ భార్య పల్లవిని చంపిన హంతకుల్ని నువ్వు పట్టుకుని తీరాలి. షూర్ సార్, తప్పకుండా. ఎస్పీ గారు, మీరు చెప్పిన గడువులోపు అతను హంతకుల్ని పట్టుకోలేకపోతే అతని మీద మీరు యాక్షన్ తీసుకుంటారా? లేదంటే మీ డిపార్ట్మెంట్ వ్యక్తి అని అతన్ని వెనకేసుకొస్తారా? నెవర్. అలా ఎప్పటికీ చెయ్యం. వారం రోజుల్లోగా కార్తీక్ పల్లవి హంతకులు పట్టుకోలేకపోతే
మీరు ఇచ్చిన ఈ కంప్లైంట్ ఆధారంగా కార్తీక్ కృష్ణ మీద కేసు నమోదు చేస్తాం. మీరు ఆరోపించినట్టు మీ అమ్మాయిని చంపింది కార్తీక్ కృష్ణ అని తేలితే అతన్ని జాబ్ నుంచి సస్పెండ్ చేస్తాం. థ్యాంక్ యూ ఎస్పీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ మీద, మీ మాట మీద నమ్మకంతో వెళుతున్నాను. అలాగే మీకు కూడా అర్థమవుతుంది, ఈ కార్తిక్ కృష్ణ సూపర్ పోలీస్ కాదు, భార్యని చంపిన హంతకుడు అని. సి మిస్టర్ కార్తిక్ కృష్ణ, నా కూతుర్ని చంపేసి ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగావు. కానీ ఈ సొసైటీ దృష్టిలో నువ్వు హంతకుడుగా తేలి త్వరలోనే శిక్ష అనుభవించబోతున్నావు. గెట్ రెడీ. కాల్చనవల్లి గారి మాటలకి బాధపడుతున్నారా? బాధ కాదు, అవమానం. మా పోలీసు వృత్తికి న్యాయం చేయలేకపోయానని అవమానం. అన్నిటికీ మించి నా భార్య చావు కారణమైన వాళ్ళని ఇన్నేళ్లైనా పట్టుకోలేకపోయానని సిగ్గుపడుతున్నాను. అయినా ఆవిడెవరో అన్నారని, అవమానించారని కాదు, నా పల్లవిని చంపిన వాళ్ళని పట్టుకొని తీరుతాను. ఖచ్చితంగా ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను. వాళ్ళ కోసం, వీళ్ళ కోసం కాదు, నా పల్లవి ఆత్మశాంతి కోసం ఆ హంతకురాల్ని పట్టుకుని శిక్షిస్తాను. ఆయన ఇలా బాధపడ్డానికి, నలుగురిలో అవమానపడే పరిస్థితి రావడానికి అన్నింటికి నేనే కారణం. ఆయన బాధని కళ్ళారా చూస్తూ కూడా నేను ఇంకా నిజం దాచిపెడితే అంతకంటే తప్పు, పాపం మరొకటి ఉండదు. ఏమండి? ఏంటి? పల్లవక్క ప్రాణాలు పోవడానికి కారణమైన అమ్మాయి దొరికితే మీరేం చేస్తారు? చంపేస్తాను. నా ప్రాణానికి ప్రాణమైన పల్లవిని దూరం చేసిన వాళ్ళని, ఆ రాక్షసిని చంపేస్తాను. అప్పుడే నాలుగేళ్లుగా నా గుండెల్లో రగులుతున్న ఈ అగ్నిపర్వతం లాంటి బాధ చల్లారేది. నా కారణంగా భార్యని పోగొట్టుకుని బాధపడుతున్న ఆయన జీవితాన్ని చక్కదిద్ది తిరిగి సంతోషంగా ఉండేలా చేయడం నా బాధ్యత అనుకుని ఆయన జీవితంలోకి అడుగుపెట్టాను. కానీ నన్ను శిక్షించినప్పుడే, ఆయన ప్రశాంతంగా ఉంటానని చెబుతున్నప్పుడు ఇక నేను బ్రతికి ఉండడంలో అర్థం లేదు. ఆయన దగ్గర ఇంకా నిజాన్ని దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. పల్లవి యొక్క కారు యాక్సిడెంట్కి నేనే కారణమని చెప్పేస్తాను.